వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఒక మంచి రోజు మనకి దేవుడు మనకి ఉదయకాలం ప్రసాదించిన విధానానికి వెళ్ళి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అతని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయను. సామెతలు 16-17 వాక్యంలో దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చినాడు. 16:7 ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేయను. అని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును. వాళ్ళు చెడు మార్గం వదిలేసి మంచి మార్గంలోకి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు వానికి శత్రువులు ఎవరన్నా ఉన్నా కానీ మిత్రులుగా చేస్తాడు. దేవునికి మనం ఎల్లప్పుడూ ఆయనకు ప్రీతికరంగా మనం ప్రవర్తించాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటూ దేవునికి ప్రీతికరంగా మనం ఉంటే దేవుడు మనల్ని 30 దీవించి మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ కాపాడుతూ ఉంటాడు. అలాగనే రెండో వాగ్దానం, ద్వితీయోపదేశకాండము, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. దేవుడు గొప్ప దేవుడు. ద్వితీయోపదేశకాండము 7:13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిత్యదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీకు గర్భఫలమును నీ భూఫలమునైన నిన్ను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసి నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదని పితరులతో ప్రమాణం చేశాను. గొప్ప దేవుడు ఇంత మంచి వాక్యాన్ని మనకు దయచేసిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇదిగో యెహోవా దేవుడు మనకేం చేయాలి సెలవిచ్చున్నాడు. ఫస్ట్ అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులతో సహా వారికి మిత్రులుగా చేయను. దానికి ముందు మనకి దేవుడు ఏం చెప్పిండు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోయి వారి ప్రవర్తన మారిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మనకి ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన మొరలు ఆలకిస్తాడు. మనం చేయ ప్రతి పనులలో దేవునికి ఇష్టంగా, దేవునికి మనస్ఫూర్తిగా మనం ఏ పనైనా చేయాలి. ఈ ఉదయకాలంలో మనకి దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలంలో మనం అందరం లేచి ప్రార్థించుకొని దేవునికి మన పనులలో కానీ మన పిల్లల విషయాల్లో కానీ మనం ప్రతి ఒక్కరూ మొరపెట్టుకుందాం. ఉదయకాలంలో ఈ 2 వాగ్దానాలు మనం మనసులో ఉంచుకొని దీని ప్రకారం మనం ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దగల తండ్రి ప్రభా నాయన, గడిచిన రాత్రి కాలం అంతే నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం దయచేసినందుకు నీకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్యకార్యడా, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పుట్టకమునే పెరిగిన దేవుడు నాయన. మా తలంపులు వేరే తండ్రి, నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ తలంపుల అనుసారంగా నడిపించగలని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రభా నీ ముందు మ్రోగరించి ప్రార్థించి కన్నీటితో ప్రభా ఏ బిడ్డలైతే నేను వేడుకుంటున్నారో ప్రభా, ఏ అవసరత నిమిత్తమై నేను వేడుకుంటున్నారో తండ్రి, ఆ కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారి అవసరాలను తీర్చండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఎలాంటి బలహీనతలు ఉన్నా తీసివేయండి. వారి ప్రతి అక్కర్లను తీర్చండి ప్రభానైనా. ఏ విషయం నిమిత్తం ఎవరైతే మొరపెడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా.
ఇదిగో గొప్ప దేవుడు కనుక ప్రభా నాయన మానవ మాత్రలో తండ్రి మేము ఎన్నో తప్పిదములు చేస్తుండొచ్చు ప్రభా నాయన మమ్మల్ని క్షమించి ప్రభా మరొక మారు అలాంటి తప్పిదములు చేయక ప్రభా నాయన మమ్మల్ని ఆశ్రయించి కాపాడగలని ప్రభా నాయన ఇదిగో ఎవరెవరైతే ఈ ఉదయకాలం ప్రభా డ్యూటీలకు వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా డ్యూటీలకు పోయి తిరిగి వచ్చే వరకు నేను సన్నిధిలో భద్రపరచుకోండి వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకోనండి ఆరోగ్యాలు దయచేయండి అలాగనే ప్రభా మా ఎరువుని కూడా మీరు దీవించి ఆశ్రయించండి మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ఈ ఉదయకాలం ప్రభా మేము నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగనే ప్రభానైనా యూట్యూబ్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి దాన్ని ప్రభానైనా ఇంకా వీక్షించేలాగిన ప్రభా నాయన మీరు దయచేయగలరని వేడుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడు ప్రభా నాయన నీవే కనుక ప్రభానైనా మా ప్రతి అవసరం తీర్చగల దేవుడు కనుక ప్రభా నీ పాదాల ముందు చేరి వేడుకుంటున్నాం ఈ ఉదయకాలం సాయంకాలంగా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని మా ప్రభును తన కుమారుడైన ప్రియస్కిస్తూ పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్సును క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము మమ్మల్ని శోధన లేక కీడు తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే నా తండ్రి ఆమెన్ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా